నమస్కారం. తాడేపల్లిగూడెం మండలం దండగర్ర శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామివారి పంచాయాతన క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు సహపంక్తి భోజనాలు చేయాలని సంకల్పంతో ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. దండగర్ర లింగారాయుడుగూడెం, ఉప్పరగూడెం, ఇటుకలుగుంట, అమృతపురం గ్రామాల నుంచి భారీగా భక్తులు హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. సర్పంచ్ పిల్లా రాంబాబు, ఆలయ నిర్వాహకులు మద్ది సోమేశ్వరరావు, పూరేటి రమణయ్య, సజ్జ మురళీకృష్ణ, హనుమ, బురుగుపల్లి భాస్కర్రావు, బందెల వీరాంజనేయులు, ప్రత్తి వెంకటేశ్వరరావు, ములగాల గంగారావు, అన్నమరెడ్డి రామకృష్ణ పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు ఎల్లాప్రగడ కామేశ్వరరావు పూజాధికారాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని కాటకోటేశ్వరం నుండి ఉనకరమిల్లి వెళ్లే ప్రధాన రహదారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. నాడు గుంతలమయమైన రహదారిపై ప్రయాణం చేయాలి అంటేనే భయపడే పరిస్థితి నుండి నేడు సాఫీగా ప్రయాణం చేసేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు అధ్వాన్నంగా మారిన ఆర్ఎన్బి రహదారిని స్థానిక పంచాయతీ సహకారంతో సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే నియోజకవర్గంలోని మరిన్ని రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా ఓటర్ నమోదు ప్రక్రియ పెండింగ్ పారాలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ చేకూరు కీర్తి తెలిపారు. వెలగపూడి నుండి గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టరేట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై ఆయన సమీక్షించి మాట్లాడారు. సమావేశంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 6, 7, 8లకు సంబంధించి మొత్తం 20,344 ఫామ్స్ పరిష్కరించామని తెలిపారు. అలాగే బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ సేవకు సంబంధించిన దానిపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. బిఎల్ఓలు పెండింగ్ కేసులను తక్షణం పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. చిన్న పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. గురువారం రావులపాలెం మండల పరిధిలో ప్రభుత్వం నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ యువత, మహిళలు పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కొబ్బరి, అరటి వంటి పంటల ఉప ఉత్పత్తులతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ముడిసరుకు సమృద్ధిగా లభిస్తుందని, ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను విస్తృతంగా ప్రోత్సహిస్తుందని అన్నారు. ఒక 2 రోజుల పాటు ఇక్కడ అధికారులు, బ్యాంక్ మేనేజర్ ఉంటారు, అనుమతులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, రుణాలు శాంక్షన్ చేయించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఆ రోజున చాలా వరకు మన నియోజకవర్గంలో ఒక 50-100 మందికైనా ఇక్కడ మనం చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు చేసుకునేలాగా అవకాశం కల్పించాలనేది వేది మీద ఉన్న మా అందరి ఆలోచన. దానికోసమే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా, మీకు అవసరం లేకపోవచ్చు, మీ సరదాగా కాసేపు 1 గంట 2 గంటలో ఏం చెప్తారు, ఎన్ని వెళ్దామని వచ్చి ఉండొచ్చు, మీకు పని లేకపోవచ్చు. కానీ కొంతమందికి పని ఉంటుంది. ఇది చెప్పడం వల్ల వాళ్ళ తాలూకోలకో లేదా కుటుంబం వాళ్ళకో ఎవరికో చెప్పుకుని ఇది బాగుందిరా చూసుకోవడానికి పంపేది. విషయం తెలిస్తే ఇంకోటి నలుగురికి మీరు చెప్పొచ్చు. ఎవరైనా ఖాళీగా ఉన్నారో ఎవరికి చెప్తే ఈ వ్యాపారం, ఈ పరిశ్రమ పెట్టుకోండి, అది ఉపయోగపడుతుందంటే వాళ్ళు చెప్పొచ్చు. మీరు ఇక మొదలు పెడుతున్నాం. తర్వాత అవసరమైతే దేవరపల్లిలో 4-5 ఎకరాలు తీసుకుంటున్నాం. అక్కడ బనానా తరపున చేసే బనానా, అరటి, అక్కడ చిప్స్ కానీ, పౌడర్ కానీ, కోకోనట్ ద్వారా కానీ రకరకాల ఉత్పత్తులు మనం అక్కడ బనానా ఒక సెంటర్ పెట్టే ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఒకటి పెట్టడానికి కలెక్టర్ గారిని ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఒక ఫ్లాట్ హౌస్ కింద ఒక బిల్డింగ్ కట్టేసి అవసరమైతే అందులోకి వెళ్ళి పనులు చేసుకునేలా, ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుంటే బిల్డింగ్ కట్టేసి కరెంట్ ఇచ్చేసి మంచి చేసి పెడతారు. ప్లగ్ అండ్ ప్లే అంటారు. అవసరమైతే ఒక మిషన్ పెట్టుకెళ్ళో
లేదా మీరు 10 మంది వెళ్ళిపోయాం, మీకు అంత ఏరియా కావాలో, ఎన్ని అడుగులు కావాలో 500 అడుగులు కావాలో, 1000 అడుగులు కావాలో మీ వ్యాపారాన్ని బట్టి మీకు ఇస్తారు. అవసరం అక్కడ పెట్టుకుని మీరు పని చేసుకోవచ్చు. మీ మనుషులు తీసుకెళ్ళి మీకు లోన్ ఇచ్చే మిషన్ బట్టి అక్కడ పెట్టుకుని ఆ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయి జయచంద్ర, ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ అరుణ, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గంలోని పి గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. సిఎస్ఆర్ నిధులతో 30 లక్షలు కేటాయించగా అవసరమైతే తన స్వంత నిధులతో మరో 10 లక్షలు వెచ్చిస్తానన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ పాఠశాల భవనాన్ని త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎలక్షన్కి ముందు నేను ఏదైతే ప్రచారంలో తిరిగానో ఆ క్రమంలో ఇక్కడ పిల్లలు కూర్చున్నటువంటి విధానం, ఈ స్కూలు పడిపోయేటటువంటి విధానం ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ప్లస్ టీచర్స్ ఈ స్కూల్ పిల్లల గురించి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది, తప్పనిసరిగా ఈ స్కూలు శాంక్షన్ చేయించి మీకు కొత్త స్కూల్ కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ నుండి 30 lakhs అంటే ఫస్ట్ 15 lakhs ఇచ్చారు, తర్వాత 30 lakhs ఇచ్చినటువంటి క్రమంలో ఈ శంకుస్థాపనకి రావడం జరిగింది. ఈ శంకుస్థాపనకి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు, గ్రామస్తులకు మరియు ఎంఈఓ మేడం గారికి, హెచ్ఎం గారికి, అదేవిధంగా ఇతర టీచర్స్కు, ఈ గ్రామ ప్రజలందరికీ ప్లస్ చిన్నపిల్లలకి మీ అందరికీ నా శుభాభివందనాలు. శుభాభివందనాలు ఎందుకంటున్నా అంటే ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఆ మంచి కార్యక్రమానికి శుభారంభం కాబట్టి అందుకని శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అయితే నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎక్కడెక్కడైతే నేను హామీలు ఇచ్చానో ఆ హామీలో నెరవేర్చే క్రమంలో. ఏలూరు జిల్లా వార్తలు. భవిష్యత్ తరాలకు రసాయనిక రహిత ఆహారాన్ని అందించడానికి ప్రకృతి వ్యవసాయం ఒకటే మార్గమని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. నగరంలోని ఏఐడిపి హాలులో ప్రకృతి వ్యవసాయంపై గురువారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాను ప్రకృతి వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు నేచర్ వారియర్ బాధ్యతలను మహిళలు తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ రూపకల్పన ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమన్నారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా సేంద్రియ ఎరువుల వినియోగం కారణంగా సాగు ఖర్చు తగ్గడంతో పాటు అధిక ధర లభించి మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడతాయని, భూసారం పెరుగుతుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల కారణంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని, పర్యావరణ పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యం పెరుగుతుందన్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మరల్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్ వెంకటేష్, వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానసిక శారీరక స్థితిని పెంచుకునేందుకు దోహదపడనున్న పౌష్టికాహారం. భీమవరంలో విద్యార్థులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి మూలం పద్మశ్రీ డాక్టర్ బివి రావు. తణుకు జయంతి సభలో పేర్కొన్న నెక్ నాయకులు. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి హర్షం వ్యక్తం చేసిన తణుకు బార్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్ర మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు నిడదవోలు మండలం ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టిన ఆర్ఎండ్బి అధికారులు. హర్షం వ్యక్తం చేసిన ప్రయాణికులు. నేలకొరికిన వరిచేల కోతకు పెరిగిన ఖర్చులు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాడేపల్లిగూడెం రైతులు ఆదుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టికి విజ్ఞప్తి. ఓటింగ్ నమోదు పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సిబ్బంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి రాజమండ్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. చిన్న పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేయాలి. రావులపాలెం మండలంలో నిరుద్యోగ యువతకు సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బెల్లంపూడి గ్రామంలో వెల్లడించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రకృతి వ్యవసాయం ద్వారానే అందనున్న రసాయనిక రహిత ఆహారం ఏలూరులో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.